హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హైదరాబాద్ ఎడిషన్ ఆఫ్ హిందూ తీసుకొని తెలుగులో చూద్దాం. అండ్ ఇక్కడ ఫ్రంట్ పేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇమేజ్లో మీకు కనిపించేది ఏంటంటే ఇమేజ్ ఆఫ్ తాజ్మహల్. అదంతా క్లియర్గా లేదు ఎందుకంటే ఫాగ్ ఉంది కాబట్టి. సో ఈసారి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఏ టాపిక్స్ మీకు క్వశ్చన్ వస్తుందంటే ఇక్కడ ఫాగ్ వల్ల ఇలా మొత్తం వైట్ కలర్ మంచుతో కప్పబడిందని చెప్పి ఈ ఇమేజ్ చూపిస్తుంది కాబట్టి ఫాగ్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్ట్. మీరు ఎన్సీఆర్టీ 7th or 8th క్లాస్ జాగ్రఫీ చదివినట్లయితే ఈ రెండు కాన్సెప్ట్స్ క్లియర్గా ఇస్తారు. ఫాగ్ ఏంటి, మిస్ట్ ఏంటి, అసలు ఫాగ్ ఫామ్ అవ్వడానికి కావాల్సిన జియోగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, ఈ రెండు టాపిక్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. తాజ్మహల్ వచ్చేసి మనకు జిఎస్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్లో ఆర్కిటెక్చర్ పార్ట్లో మనం చదువుకుంటాం. మొఘల్ ఆర్కిటెక్చర్ పార్ట్లో వస్తుందన్నమాట. కాబట్టి తాజ్మహల్ సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్నీ కంపల్సరీ తెలిసి ఉండాలి. సో నేను ఇక్కడ తాజ్మహల్ సంబంధించిన ఫ్యాక్ట్స్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. తాజ్మహల్ ఎక్కడ ఉంటుందంటే నార్మల్గా మనకి యూపీలో ఉంటుంది కదా. సో ఇక్కడ తాజ్మహల్ వాజ్ కమిషన్డ్ బై మొఘల్ ఎంపరర్ షాజహాన్ అనమాట. అతను ఎందుకు కట్టించారంటే మెమరీ ఆఫ్ హిస్ వైఫ్ ముంతాజ్ మహల్. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే చీఫ్ ఆర్కిటెక్ట్ అనే క్రెడిట్ ఎవరికి వెళ్ళిందంటే ఉస్తాద్ అహ్మద్ లహోరీకి వెళ్ళింది అనమాట. దీని యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1632 ADలో. దాని తర్వాత 1648 ADలో అప్రాక్సిమేట్గా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ తాజ్మహల్ కట్టడానికి వచ్చిన వాళ్ళందరూ మనకి ఓన్లీ మొఘల్ ఎంపైర్ సంబంధించిన వాళ్ళే కాదు, ఈవెన్ సెంట్రల్ ఏషియా నుంచి అలాగే ఇరాన్ నుంచి కూడా రావడం జరిగిందనమాట. సో దీని యొక్క లేఅవుట్ చూసుకున్నట్లయితే మనకి రైట్ బ్యాంక్ ఆఫ్ యమునా రివర్కి రైట్ బ్యాంక్లో ఇది ఉంటుందన్నమాట. అండ్ మొత్తం ఏరియా వచ్చేసి అరౌండ్ 17 hectares ఆఫ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఫాలో అయింది చార్బాగ్ స్టైల్. ఈ చార్బాగ్ స్టైల్లో గార్డెన్స్ వెరీ ఇంపార్టెంట్. 4 ఏరియాస్లో మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్స్ ఏంటంటే బ్రిక్ ఇన్ లైమ్ మోటార్ యూజ్ చేశారు, రెడ్ స్టాండ్ స్టోన్ యూజ్ చేశారు, అలాగే వైట్ మార్బుల్ని కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆ డోమ్ మీద మాత్రం మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అంటే జేడ్ కానీ, క్రిస్టల్ కానీ, టార్కిస్ కానీ, లాపిస్ లాజులి కూడా యూజ్ చేసి పిథియోదురా లాంటి వాటితో ఇంకా ఎలివేట్ చేశారనమాట దీని బ్యూటీని. అండ్ దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. 1983లో రికగ్నైజ్ చేశారు. అండ్ దాని తర్వాత ఇది మన 7 వండర్స్ ఆఫ్ వరల్డ్లో ఇది ఒకటి అనమాట. అండ్ అదే కాకుండా ఈ 1920లో తాజ్మహల్ని ఒక ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది దీన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫ్యాక్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సిటీ టు గెట్ 2000 ఎలక్ట్రిక్ బస్సెస్ అండర్ PM's E-Drive స్కీమ్. ఓకే, ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం చెప్తుంది, మన హైదరాబాద్ సిటీకి అరౌండ్ 2000 ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి మనం తీసుకురాబోతున్నాము. ఇది క్లీన్ మొబిలిటీలో పార్ట్ అని చెప్పి PM E-Drive స్కీమ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక్కసారి గూగుల్లో ఈ PM E-Drive స్కీమ్ ఏంటి, అసలు ఏ మినిస్ట్రీ తీసుకొస్తుంది, దీని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే మీకు TSPSC గ్రూప్స్లో మీకు ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఒకసారి దాన్ని క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు హైదరాబాద్ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం కనిపించలేదు. సో ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే గోల్డెన్ హవర్ సర్జరీ ఎట్ CHC సేవ్స్ మ్యాన్ హూ ట్రైడ్ టు ఎండ్ లైఫ్. CHC అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే భద్రాద్రి కొత్తగూడెంలో ఒకరు చనిపోవాలని చెప్పి కొన్ని అఘాయిత్యాలు చేసుకున్నారు. కానీ గోల్డెన్ హవర్లో ఏమైందంటే ట్రీట్మెంట్ అనేది జరిగింది, సర్జరీ చేయడం వల్ల ఆ మనిషి బ్రతకడం జరిగిందని చెప్పారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డెన్ హవర్. సో గోల్డెన్ హవర్ అంటే ఏం లేదు, యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు వితిన్ 1 hourలో దగ్గర పట్ల ఉన్న హాస్పిటల్కి రీచ్ అయినట్లయితే ఆ టైంలో మనకు కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేసినట్లయితే మనకి లైఫ్ సేవింగ్ అనేది చాలా 95% మనం వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేయొచ్చు అనమాట. సో అదే గోల్డెన్ హవర్ అనమాట. గోల్డెన్ హవర్ మీకు క్వశ్చన్ కూడా రావచ్చు. రీసెంట్లీ గోల్డెన్ హవర్ ఈ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అంటే ఏం లేదు, ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా సరే అఘాయిత్యం కానీ చేసినట్లయితే జస్ట్ 1 hour లోపే మనం నియర్ బై హాస్పిటల్ తీసుకెళ్ళి కావాల్సిన ట్రీట్మెంట్ని అందించినట్లయితే మనం ప్రాణాలు కాపాడొచ్చు అనమాట. అదే ఇక్కడ జరిగిందనమాట భద్రాద్రి కొత్తగూడెంలో.
సో జస్ట్ గోల్డెన్ హవర్ ఏంటో చూడండి, జస్ట్ అదొకటి రాసుకోండి. అండ్ నెక్స్ట్ వేరే పేజ్లోకి వెళ్ళినట్లయితే అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే అస్సలు కనిపించలేదు ఈరోజు న్యూస్ పేపర్లో. ఓకే, నెక్స్ట్ ఓకే, డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళొచ్చు. మొత్తం అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి. అండ్ తెలంగాణ పేజ్లో కూడా ఈరోజు అయితే అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం కనిపించలేదు. జస్ట్ మినిట్, పేపర్ లోడ్ అవుతుంది. మొత్తం ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి ఏ ఆర్గనైజేషన్స్ ఏమేం చేశాయి 2025లో అన్నట్టే ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 2025లో ఏం చేశాయని చెప్పే ఆర్టికల్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, అవి మనం చూద్దాం. ఓకే, మనం ఈ ఎడిటోరియల్ తీసుకున్నట్లయితే ఏ గ్రాండ్ విజన్ అండ్ గ్రేట్ ఇండియన్ రీసెర్చ్ డెఫిసిట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మన ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద సరిగ్గా మనం స్పెండింగ్ అనేది చేయట్లేదు, స్పెండింగ్ చాలా తక్కువ ఉంది, దానివల్ల మన ఇండియాలో ఇన్నోవేషన్ జరగట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. సో ఒకసారి మనం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండింగ్ గురించి చూసుకున్నట్లయితే మన ఇండియాలో 0.6 to 0.7% ఆఫ్ స్పెండింగ్ మాత్రమే చేస్తున్నాము. అంటే మన జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో జస్ట్ 0.6 to 0.7% మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఖర్చు పెడుతున్నాం. బట్ మనం వేరే కంట్రీస్తో పోల్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకోండి, 2.4% ఇన్వెస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ చాలా చిన్న కంట్రీ, అది చూడండి 5.4% ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ ఇండియా మాత్రం 0.6 to 0.7 మాత్రమే స్పెండ్ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనం చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాము, దానివల్ల మనకి ప్రాపర్గా ఇన్నోవేషన్ రావట్లేదు. అసలు రీజన్స్ ఏంటి, మనం తక్కువ స్పెండింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఈ ఆర్టికల్లో కొంచెం డేటా అనేది ఇచ్చారు. ఈ డేటా ఏంటంటే వరల్డ్లో ఉన్న పాపులేషన్ తీసుకున్నట్లయితే మన ఇండియాలో 17.5% ఆఫ్ పాపులేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఈ 17.5% పాపులేషన్ చేసే ఇన్నోవేషన్స్ ఓన్లీ 3% మాత్రమే ఉన్నాయి. అందుకని మనం ఇంకా పెంచాలి అని చెప్తున్నారనమాట. అండ్ అదే కాకుండా ఒక ర్యాంకింగ్ కూడా ఇచ్చారు. ఆ ర్యాంకింగ్ ఏంటంటే రీసెంట్గా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటంటే ఇండియా ర్యాంక్ 6th గ్లోబల్లీ ఫర్ టోటల్ పేటెంట్ ఫైలింగ్స్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద ఫాస్టెస్ట్ గ్రోత్ అమాంగ్ టాప్ 20 కంట్రీస్. సో రీసెంట్గా వచ్చిన రిపోర్ట్లో ఇలా ఇండియా మనం పేటెంట్స్ మీద ఫోకస్ చేసిన, ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేసిన చాలా పొటెన్షియల్ ఉంది, కానీ మనం ఆ పొటెన్షియల్ ట్యాప్ చేయలేకపోతున్నామని చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇంతకుముందు నేను చెప్పిన డేటా ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. ఇండియాలో 0.6 to 0.7% ఆఫ్ జీడిపిని మాత్రమే స్పెండ్ చేస్తున్నాము, కానీ చైనా వచ్చేసి 2.4%, యూఎస్ వచ్చేసి 3.5%, ఇజ్రాయెల్ వచ్చేసి 5.4%ని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ మనం ఇండియా మాత్రం చాలా తక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఇండియాలో మనం వర్క్ చేయకుండా వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు వేరే కంట్రీస్లో వర్క్ చేసి వాళ్ళు ఏమైనా ఇన్నోవేషన్ తీసుకొచ్చినట్లే అవి వేరే కంట్రీ అకౌంట్లోకి పడిపోతున్నాయి అని ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో కాబట్టి మనం అసలు ఏం చేయాలి అంటే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. సో మిగతా కంట్రీస్లో ఏంటి, ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వర్క్ చేయట్లేదు, ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ కూడా వర్క్ చేస్తుంది. కానీ ఇండియాలో ఏంటంటే ఈ ప్రైవేట్ సెక్టార్ చాలా చాలా తక్కువగా పనిచేస్తుంది, కాబట్టి మనం బూస్ట్ చేయాలి. అండ్ అదే కాకుండా మిగతా కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఏదైనా యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఉన్నాయనుకో వాటికి ఇండస్ట్రీతో టైఅప్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం కానీ ఈ ఇండస్ట్రీస్ స్టూడెంట్స్ తోటి కొన్ని ప్రాజెక్ట్స్ని చేయించడం కానీ ఉంటుంది. వాటి వల్ల కొత్త రకమైన ప్రోడక్ట్స్ కొత్త రకమైన టెక్నాలజీని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా ఇండియాలో లాస్ అవుతుంది అని ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఏమవుతుందంటే బ్రెయిన్ డ్రైన్ అవుతుందన్నమాట. అంటే మన ఇండియాలో ఉన్న టాలెంట్ పర్సన్స్ ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయేసరికి వేరే కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫండింగ్ చేస్తుంది, కెరియర్ ప్రోగ్రెషన్ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈవెన్ అదే కాకుండా మన ఇండియాలో ఉన్న బ్యూరోక్రటిక్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఒకదానికి పర్మిషన్ కావాలి అంటే వెంటనే పర్మిషన్స్ అనేవి రావు.
ఓకే, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, ఫండ్స్ కూడా చాలాసార్లు మిస్యూజ్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఫైనల్గా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనం వికసిత్ భారత్ అంటే 2047లో డెవలప్డ్ కంట్రీ స్టేటస్ తీసుకురావాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ R&D ఎక్స్పెండిచర్ని అట్లీస్ట్ 2%కి మనం నెక్స్ట్ 5 to 7 years లోపు మనం పెంచాలి అని చెప్తుంది. అదే కాకుండా ప్రైవేట్ సెక్టార్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ R&D అనేది ప్రైవేట్ సెక్టార్ నుంచి రావాలి అనుకుంటుంది. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటంటే 1 lakh crore రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ఫండ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక రైట్ స్టెప్, రైట్ డైరెక్షన్ చెప్పవచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన రీసెర్చ్ ఎఫర్ట్స్ కానీ, మన నేషనల్ మిషన్స్ కానీ, అండ్ ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, గ్రీన్ ఎనర్జీని ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన కంట్రీకి చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. సో ఇదేంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లింక్డ్ సివిలైజేషన్స్ ఎ మోడర్న్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఈ ఆర్టికల్ వచ్చేసి ఇండియా ఇరాన్ రిలేషన్స్ గురించి చెప్తుందన్నమాట. సో ఇండియా ఇరాన్ రిలేషన్స్ మనం ఇంతకుముందు చాలా బాగుండేది, ఎందుకంటే ఇరాన్ నుంచి మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కానీ 2015లో ఇరాన్ న్యూక్లియర్ డీల్, 2017లో కాట్సా, 2017-18లో కాట్సా రావడం వల్ల మనం ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించాల్సి వచ్చింది, జీరో చేసామన్నమాట. ఎందుకంటే ఇక్కడ శాంక్షన్స్ అనే భయంతో, యూఎస్ పెట్టే శాంక్షన్స్ అనే భయంతో మనం ఈ ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ని తగ్గించడం జరిగిందనమాట. కానీ మనం స్ట్రాటజికల్గా చూసుకున్నట్లయితే మనం వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ అయినా సరే, ఇండియా ఒక సాఫ్ట్ పవర్కి అయినా సరే, ఇండియా ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉండాలి అన్నా కూడా మనకి ఇరాన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరాన్ అండ్ ఇండియా అనేవి రెండు ఏన్షియంట్ సివిలైజేషన్స్ అనమాట. మనం హిస్టరీ వైజ్ చూసినట్లయితే ఇండియాలో ఐవీ సివిలైజేషన్ ఉండేది కదా, అంటే హరప్పన్ సివిలైజేషన్ కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, ఆ టైం నుంచే మనం మెసపటోమియన్ సివిలైజేషన్తో ట్రేడ్ చేసేవాళ్ళం అనమాట. సో అప్పటి నుంచి హిస్టారికల్గా కూడా ఇండియాకి ఇరాన్కి చాలా చాలా మంచి టైస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ ఇరాన్ ప్లాట్యూ రీజన్లో ఉంటుంది, అలాగే ఫర్టైల్ ప్లెయిన్స్ ఇండస్ అండ్ గ్యాంజెస్ రీజన్లో ఉంటుంది కాబట్టి సో మనకి పర్షియన్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ కల్చర్ కూడా ఉండేదన్నమాట. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఈ రెండు చూసుకున్నట్లయితే అసలు హిస్టారికల్గా మనకి అండ్ ఇండియా, మనకి ఇరాన్కి అసలు ఎలాంటి రిలేషన్ ఉండేదో చూపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ జెనవెస్తా గురించి, రిగ్వేద గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత వచ్చినట్లయితే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్లయితే మనం ఎందుకు ఇరాన్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి అంటే, ఇప్పుడు మోడ్రన్ టైంలో చూసుకున్నట్లయితే మనకి ఎన్వైర్న్మెంట్ పరంగా, మనకి ఎకనామీ పరంగా, ట్రేడ్ పరంగా, ఎస్పెషలీ మనం మల్టీపోలార్ వరల్డ్ కింద, అండ్ అదే కాకుండా రీజనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి, అండ్ మనకి ఎనర్జీ సెక్యూరిటీ కావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నాం, కానీ రష్యా నుంచి ఆయిల్ కూడా మనం తగ్గించాల్సి వచ్చింది రష్యన్ శాంక్షన్ యాక్ట్ వల్ల. అంటే మనం ఇంకొక ప్లేయర్ని వెతుకోవాలి, ఎక్కడి నుంచి అయితే మనకి ఆయిల్ వస్తుందో. సో ఆ కంట్రీనే మనకి ఇరాన్ అనమాట. ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్యూరిటీలో ఇరాన్ సెంట్రల్ పిల్లర్గా మనకు మార్చే అవకాశం ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఫాస్టెస్ట్ గోయింగ్ కంట్రీస్ లైక్ ఇండియాకి ఇరాన్ చాలా అవసరం అనమాట. అండ్ అదే కాకుండా ఎస్పెషల్లీ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, అండ్ అక్కడ మనకి చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఆఫ్ఘనిస్తాన్ని రీచ్ అవ్వాలి అంటే అసలు పాకిస్తాన్ దాని యొక్క ల్యాండ్ ఏరియా కానీ, ఎయిర్ స్పేస్ని కానీ యూజ్ చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోదనమాట. అందుకని చాబహార్ పోర్ట్ని డెవలప్ చేసి అక్కడ నుంచి రైల్వేస్, రోడ్వేస్ అన్ని కనెక్ట్ చేసేసి మనం కాబుల్ని రీచ్ అవుతున్నాం. అంటే పాకిస్తాన్ని కౌంటర్ చేయడానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఇరాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందులో అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లు. ఆ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో మనం ఏం చేస్తున్నామంటే ఇండియాని రష్యాతో అండ్ నార్త్ యూరోప్తో వయా ఇరాన్తో కనెక్ట్ చేస్తున్నాము. సో ఈ రూట్ ఏంటంటే 40% షార్టర్ అండ్ 30% మోర్ కాస్ట్ ఎఫిషియంట్ కంపేర్ టు దట్ ఆఫ్ సూయజ్ కెనాల్ రూట్. సూయజ్ కెనాల్ రూట్ కంటే కూడా ఈ రూట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం సూయజ్ కెనాల్ రూట్కి ఆల్టర్నేట్గా మనం తీసుకోవచ్చు అనమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రేడే కాకుండా ఈవెన్ మనకి రీజనల్ సెక్యూరిటీ వైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమిజం కానీ, టెర్రరిజం కానీ ఇండియాకి అండ్ ఆల్సో ఈ వెస్ట్ ఏషియాలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. వీటి కోసం ప్రాపర్గా ఇంటెలిజెన్స్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కోసం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే,
సో ఈ రీజన్స్ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఎస్పెషల్లీ చూడండి ఇక్కడ మనం ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇంకొకటి ఈసారి న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ 2025 అనేది 75th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కాబట్టి ఇంకా మనం ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా రిలేషన్స్ బాగుండాలి, ఎస్పెషల్లీ వెస్ట్ ఏషియాలో ఇండియాకు ఒక మంచి స్టాండ్ ఉండాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, మనం ఈరోజు ఒపీనియన్ పేజ్లో అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ పేజ్లో చూసుకున్నట్లయితే ఈ 2 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా విత్ గ్రేట్ హోప్ సేస్ ప్రైమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ 2025లో మనం చేసిన అచీవ్మెంట్స్ గురించి చెప్తూ వరల్డ్ మొత్తం మన ఇండియా సైడ్ చూస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఎందుకు అంటే నేను ఇక్కడ రీజన్ చెప్తాను, మీరు 1 by 1 మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా ఎక్కువ. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఇండియాలో 70% ఆఫ్ పాపులేషన్ అనేది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉండడం వల్ల మిగతా కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుందంటే టీఎఫ్ఆర్ తగ్గిపోతుంది. దానివల్ల యూత్ పాపులేషన్ డెవలప్డ్ కంట్రీస్లో చాలా తక్కువ ఉంటారు. వాళ్ళ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి ఇండియా నుంచి డెమోగ్రఫిక్ డివిడెండ్ని తీసుకుంటారనమాట. అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 2025లో వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ కింద మారాము. అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుందని మనం చూపించామన్నమాట. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా మనం 2025లో టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అభివృద్ధి చెందాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మన ఇండియాలో ఇండియన్ మేడ్ చిప్ విక్రమ్ని కనుక్కున్నాము. అండ్ అలాగే మైక్రో ప్రాసెసర్ ధ్రువ్ 64 కూడా న్యూస్లో ఉంది. అండ్ అదే కాకుండా సెమీ కండక్టర్స్ ప్రొడక్షన్ కూడా మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. అంటే సెమీ కండక్టర్స్ కూడా సెల్ఫ్ రిలయన్స్ అవుతుందని చెప్పి రీసెంట్గా మన గవర్నమెంట్ అనేది స్టేట్మెంట్ చేసింది. అండ్ అదే కాకుండా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే 2047లో ఇండియా డెవలప్డ్ స్టేటస్ కింద రాబోతుంది. అంటే ప్రతి ఎరేనాలో కూడా ఇండియా డెవలప్ అవ్వబోతుందని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఈ చాలా ఆపరేషన్స్ ఇండియా చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నైబర్హుడ్ కంట్రీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇండియా ఫస్ట్ ఉంటుంది. ఆపరేషన్ సాగర్ బంధు రీసెంట్గా మనం చూసాం. దాంతోపాటు రీసెంట్గా 2 to 3 days ఎగో మనం $350 మిలియన్ డాలర్స్ని శ్రీలంకకి మనం హెల్ప్ చేస్తున్నామని చెప్పాము, లోన్స్ ఇస్తున్నాము, అలాగే గ్రాంట్స్ ఇస్తున్నామని చెప్పి. అండ్ అదే కాకుండా మనం ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా మంచి మెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ G20లో కానివ్వండి, SCOలో కానివ్వండి, అలాంటి వాటిల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా వచ్చేసి గ్లోబల్ సౌత్కి లీడర్ కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి ఏ కంట్రీస్ ఉన్నా కూడా వాయిస్ నెక్స్ట్ రేజ్ చేసేది ఇండియా కాబట్టి ఇండియా వైపే చూస్తున్నారు అని అంటున్నాము. అండ్ అదే కాకుండా రీసెంట్గా మీకు గుర్తుందో లేదో ఆఫ్రికాలో కూడా మన యొక్క సోలార్ మిషన్స్ని మనం ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పుకున్నాము. సోలార్ ప్యానెల్స్ని కానివ్వండి, PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. అండ్ రీసెంట్గా మనకి ఇంకొకటి కరెంట్ అఫైర్స్లో ఉంది ఏంటంటే మన ఇండియాలో ఉన్న డీజిల్ ఇంజన్స్ని, ఎస్పెషల్ రైల్వేస్లో యూజ్ చేసిన డీజిల్ ఇంజన్స్ని కూడా మనం ఆఫ్రికాకి ఇచ్చేస్తున్నాము అని చెప్పి. సో అలా మనం చాలా కంట్రీస్కి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మిగతా కంట్రీస్ ఇండియా వైపు చూస్తున్నాయి అని చెప్తున్నది. అండ్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ రీసెంట్గా బ్లూ బర్డ్ శాటిలైట్ గురించి చెప్పాను కదా. ఆ బ్లూ బర్డ్ శాటిలైట్ US వాళ్ళది అయినప్పటికీ కూడా ఇస్రో దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. అంటే కమర్షియల్ స్పేస్ ఫ్లైట్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా మన ఇండియాలో లాంచ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ ఖర్చులో ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, వీటి వల్ల మన ఇండియా వైపు చూస్తున్నాయని చెప్తున్నాయి. సో జస్ట్ ఈ పాయింట్స్ రాసుకొని వీటిని ఎలాబరేట్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషన్ ఈస్ విట్నెసింగ్ న్యూ జనరేషన్ రిఫార్మ్స్ సేస్ మోడీ. సో మనకేం చేస్తున్నామంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే న్యూ జనరేషన్ రిఫార్మ్స్ చేస్తుంది. న్యూ జనరేషన్ రిఫార్మ్స్ అంటే హ్యూమన్ క్యాపిటల్లో స్కిల్ డెవలప్మెంట్ అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలని మన గవర్నమెంట్ రిఫార్మ్ తీసుకొస్తుందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. సో యాక్చువల్లీ మన ప్రైమ్ మినిస్టర్ ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. ఆ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్. అంటే మనం డెవలప్డ్ కంట్రీ స్టేటస్ తీసుకురావాలి 2047 లోపు అన్నట్లయితే కంపల్సరీ మన ఇండియాలో ఉన్న పీపుల్ని ఎంపవర్ చేసినట్లయితేనే మనకు ఆ స్టేటస్ వస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అసలు మనం తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటంటే రీసెంట్గా GST 2.0 రిఫార్మ్స్ తీసుకొచ్చాం. GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అది ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్. అయితే మనకి ఇంతకుముందు 0%, 5%, 12%, 18%, 28% స్లాబ్స్ ఉన్నాయి. వాటిని తీసేసి ఇప్పుడు మనకి 5% అండ్ 18% రెండు మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచడానికి
మనకి చాలా స్టెప్స్ అయితే గవర్నమెంట్ తీసుకుంది. అలాగే స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి స్కిల్ ఇండియా మిషన్ కానివ్వండి, వొకేషనల్ ట్రైనింగ్ కానివ్వండి, అండ్ ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం కానీ, అండ్ రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ లింకేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ని కూడా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల గవర్నమెంట్ అనేది మన డెమోగ్రఫిక్ స్ట్రెంత్ని పెంచుకుంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది అనమాట. ఇంకేమైనా పాయింట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే రాసుకోండి. ఓకే, ఒకసారి నేను క్లియర్ కట్గా ఎగ్జాక్ట్లీ ఆర్టికల్లో ఏం చెప్పారో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చారు అని చెప్పారు. అండ్ అదే డిఫరెంట్ సెక్టార్స్లో మన క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్, సర్వీస్ డెలివరీని, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ మేక్ ఇన్ ఇండియా ప్రకారం చేసినవన్నీ అసలు జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ ఉండేవి తీసుకొచ్చారు. అండ్ అలాగే టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం జరిగిందని చెప్పారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ని, హైయర్ ఎడ్యుకేషన్, యూత్ ఎంపవర్మెంట్, అలాగే స్పోర్ట్స్లో కూడా అభివృద్ధి చేస్తారని చెప్పారు. అండ్ మనకు ఒలింపిక్స్ 2030లో ఉంది కదా, వాటికి ఎప్పటి నుంచో మన ఖేలో ఇండియా ద్వారా గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇస్తుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ అయితే ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ మిగతా ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే అంత ఇంపార్టెంట్వి అనిపించట్లేదు, బట్ మనకి ఎవ్రీ మండే మనీ వైజ్ వస్తుంది అనమాట. కానీ సైన్స్లో ఒక ఆర్టికల్ అయితే ఉంది, దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అలక్నంద అనేది ఒక రివర్ కాదు. రీసెంట్గా మనం ఫైండ్ అవుట్ చేసిన స్పైరల్ మిల్కీ వే గ్యాలక్సీ, మన మిల్కీ వే గ్యాలక్సీ అనేది స్పైరల్ గ్యాలక్సీ కదా, సేమ్ అలాగే మనకు ఇంకొక గ్యాలక్సీ కనిపించింది అనమాట. దాన్ని ఇండియన్ సైంటిస్టులు దానికి కనుగొన్నారు, దాని పేరు కూడా అలకనంద పెట్టారనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అలకనంద అనే స్పైరల్ గ్యాలక్సీ మన మిల్కీ వే గ్యాలక్సీకి అరౌండ్ 12 బిలియన్ లైట్ ఇయర్స్ దగ్గర ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి స్పైరల్ ఆర్మ్, సేమ్ మన మిల్కీ వే గ్యాలక్సీ లాగానే స్పైరల్ గ్యాలక్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ అలకనంద వాజ్ ఫుల్లీ డెవలప్డ్ స్పైరల్ గ్యాలక్సీ ఓన్లీ 1.5 బిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ తర్వాత 1.5 బిలియన్ ఇయర్స్ తర్వాత ఫుల్గా డెవలప్ అయిందని చెప్పారు. అండ్ ఈ నేమ్ వచ్చేసి అలక్నంద ఫర్ ఎ రివర్, ఉత్తరాఖండ్లో మనకి ఒక రివర్ అలకనంద అనమాట, ఆ పేరులో పెట్టడం జరిగింది. అండ్ ఆ పేరు ఎందుకంటే మనకు హిందీలో ఈ పేరు యొక్క ట్రాన్స్లేషన్ చూసుకున్నట్లయితే అలకనంద అంటే మిల్కీ వే, అందుకని అలా పెట్టడం జరిగిందనమాట. అండ్ మిల్కీ వే ఈజ్ కాల్డ్ మందాకిని ఇన్ హిందీ అండ్ ఆల్సో ఏ స్పైరల్ గ్యాలక్సీ అండ్ దిస్ వన్ ఈజ్ అలకనంద అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏ టెలిస్కోప్ యూజ్ చేసి ఫైండ్ చేశారంటే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనమాట. అది నాసా వాళ్ళ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ యూజ్ చేసి ఫైండ్ చేశారనమాట. ఇది చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను. ఓకే, ఒకసారి చూద్దాం ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో, అండ్ మీరు వాటిని ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తాజ్మహల్ గురించి. అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. అసర్షన్ వచ్చేసి తాజ్మహల్ చేంజెస్ ఇట్స్ అపరెంట్ కలర్ డిపెండింగ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ద డే అండ్ లైట్ కండిషన్స్. మరి తాజ్మహల్ చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ టైంలో ఒకలా ఉంటుంది, సన్ లైట్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో ఒకలా కనిపిస్తుంది, అండ్ ఈవినింగ్ టైం, నైట్ టైం అలా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అదే అనమాట స్టేట్మెంట్స్, మనకి టైమ్ ఆఫ్ ద డే బట్టి మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుంది అని అంటున్నారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి దిస్ ఆప్టికల్ ఎఫెక్ట్ ఈజ్ డ్యూ టు ట్రాన్స్లూసెంట్ క్వాలిటీ ఆఫ్ వైట్ మార్బుల్. అక్కడ యూజ్ చేసిన వైట్ మార్బుల్ కానీ లోపల యూజ్ చేసిన ఇంట్రెన్సివ్ వర్క్ వల్ల మనకు ఆ కలర్స్ కనిపిస్తాయని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ రెండు రైట్ అనమాట. అండ్ ఈవెన్ ఈ రీజన్, ఈ ఆప్టికల్ ఎఫెక్ట్ వల్లనే మనకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే అల్కనంద గెలాక్సీ రీసెంట్లీ డిస్కవర్డ్ బై యూజింగ్ నాసాస్ జేమ్స్ స్పేస్ వెబ్ టెలిస్కోప్ ఈజ్ సిగ్నిఫికెంట్ బికాస్ ఆప్షన్ ఏ వచ్చేసి ఇట్ ఈస్ క్లోజెస్ట్ స్పైరల్ గెలాక్సీ టు ద మిల్కీ వే. It is a well-formed spiral galaxy existing when the universe was only about 1.5 billion year old. It is option C వచ్చేసి it is the largest known galaxy in the observable universe. Option D వచ్చేసి it contains the highest number of black holes. ఈ ఆన్సర్ క్లియర్గా చెప్పాను. ఆప్షన్
ఏంటో ఏది కరెక్ట్ ఆన్సరో కింద కమెంట్లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇరాన్స్ జియోగ్రఫీ. 75 years ఆఫ్ యానివర్సరీ కాబట్టి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి ఇరాన్స్ యొక్క జోగ్రఫీ చూసుకున్నట్లయితే, ఇరాన్ బార్డర్స్ కాస్పియన్ సీ టు ఇట్స్ నార్త్, ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లైస్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమాన్, టెహ్రాన్ ద క్యాపిటల్ ఈస్ లొకేటెడ్ నియర్ ద సౌత్ కోస్ట్ ఆఫ్ కాస్పియన్ సీ. ఒక్కసారి మీ అట్లాస్ ఓపెన్ చేసి ఆర్ఎల్స్ అట్లాస్ లేకపోతే జస్ట్ మొబైల్లోనే ఇరాన్ మ్యాప్ అని కొట్టేసి దీనికి ఆన్సర్ కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఏదైతే రాంగో అది అడుగుతున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. ఇట్ ఈస్ బార్డర్డ్ బై ఇరాన్ టు ద నార్త్ అండ్ ఒమాన్ టు ద సౌత్. It is the only sea passage for oil exports from landlocked Central Asian countries. Option D వచ్చేసి చాబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేట్ రూట్ బైపాసింగ్ ది స్ట్రైట్. సో దీనికి కూడా ఒకసారి మ్యాప్ క్లియర్ కట్గా చూసి ఆన్సర్ అయితే చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ఫర్ దిస్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ అనమాట. సో బై దిస్ ఐమ్ కంక్లూడింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ సండే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు పోస్ట్ దిస్ హిందూ అనాలిసిస్ ఫర్ షూర్ అండి. మండే టు సాటర్డే ఫర్ షూర్ ఉంటుంది. అండ్ మీకు ఈ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అండ్ ఈవెన్ మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లింక్ పేజ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మన సాటర్డే రోజు సెషన్ జరిగింది కదా, ఆ సెషన్లో నేను 2 వీడియోస్ ప్రామిస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ బుక్ లిస్ట్ అనమాట, స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంకేదో చెప్పానండి. సో ఆ 2 వీడియోస్ ఈ వీక్లో కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అండ్ మీరు కూడా అలాంటి సెషన్స్లో పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలనుకున్నట్లయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లింక్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ ఎవరైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నారు అంటే ఇంతకుముందు మీకు ఆల్రెడీ లింక్ వచ్చి ఉంటుంది కదా, ఆ లింక్ ఆ డీటెయిల్స్ యూజ్ చేసి ప్రతిసారి సాటర్డే రోజు మీరు సెషన్ అనేది జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ప్లీజ్ డూ క్లిక్ దాట్ అండ్ గివ్ ద డీటెయిల్స్. అండ్ అక్కడ నెంబర్ ఇచ్చినప్పుడు వాట్సాప్ నెంబర్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి, ఎందుకంటే లింక్ వాట్సాప్ మాత్రమే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.